రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధంపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో అటు క్రెమ్లిన్ ఇటు కీవ్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా డిమాండ్లను అంగీకరించకపోతే యుక్రెయిన్ సరిహద్దు వెంబడి ఉన్న బఫర్ సెక్యూరిటీ జోన్ ని మరింత విస్తరిస్తామని, ఇది యుక్రెయిన్ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తగ్గేదేలే అంటున్నారు. నాటో సభ్యత్వం కంటే పటిష్టమైన భద్రతా హామీలు ఇస్తే వెనక్కి తగ్గుతామని చెప్తూనే భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అసలు పుతిన్ హెచ్చరికల వెనుక ఉన్న రహస్య ఆయుధం ఏంటి? రష్యా బెదిరింపులకు దిగుతున్న యుక్రెయిన్ ఎందుకు భయపడడం లేదు? ట్రంప్ సిద్ధం చేసిన ఆ 28 పాయింట్ల ప్లాన్ ను కాదని జెలెన్స్కీ ప్రతిపాదించిన ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి ప్రపంచం ఉలిక్కిపడేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యలు చేశారు. కీవ్ ప్రభుత్వం, దానికి అండగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలు శాంతి చర్చలలో క్రెమ్లిన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. రష్యా సరిహద్దుల వెంబడి ఉన్న బఫర్ సెక్యూరిటీ జోన్ను మరింత విస్తరించేందుకు మాస్కో వెనకాడకుదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మాటల హెచ్చరిక కాదని, అవసరమైతే భూభాగాల విస్తరణకు రష్యా సిద్ధమేనని స్పష్టం చేశారు. రష్యన్ అత్యున్నత సైనికాధికారులతో జరిగిన వార్షిక భద్రతా సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం యుద్ధ రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, రష్యా సైన్యం వ్యూహాత్మకంగా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా లక్ష్యాలను సాధించడానికి మొదటి ప్రాధాన్యత దౌత్య మార్గానికేనని చెబుతూనే ఆ ప్రయత్నాలను తిరస్కరిస్తే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి చర్చలు ఒక అవకాశమే కానీ అది బలహీనత కాదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ రోజు రష్యన్ సైన్యం గతంలో ఉన్నది కాదు. యుద్ధ అనుభవంతో మరింత పటిష్టంగా మారింది. ప్రపంచంలో ఈ స్థాయిలో సమగ్రంగా బలంగా ఉన్న సైన్యం మరొకటి లేదని నేను నమ్ముతున్నాను అంటూ తన సైన్యాన్ని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం రష్యన్ దళాలను మరింత క్రమశిక్షణ గలవిగా, సాంకేతికంగా అభివృద్ధి చెందినవిగా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాలు ఊహించిన దానికంటే రష్యా సైనిక శక్తి ఎంతో ఎక్కువగా ఉందని పుతిన్ తెలిపారు. అంతేకాదు, రష్యా అణు ఆయుధ శక్తిపై కూడా పుతిన్ కీలక వ్యాఖ్యలే చేశారు. రష్యా అణు ఆయుధాల శాల పూర్తి స్థాయిలో బలంగా ఉందని, అందులో తాజాగా అభివృద్ధి చేసిన ఇంటర్మీడియట్ రేంజ్ అణు సామర్థ్యం గల ఒరెంజ్నిక్ బాలిస్టిక్ క్షిపణి కూడా ఉందని వెల్లడించారు. ఈ క్షిపణి ఈ నెలలోనే అధికారికంగా యుద్ధ విధుల్లోకి ప్రవేశించనుందని తెలిపారు. గత నవంబర్లో ఉక్రెయిన్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేయడానికి ఈ ఒరెంజ్నిక్ ఆయుధ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఉపయోగించామని, దానిని అడ్డుకోవడం శత్రు దేశాలకు అసాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ కూడా దౌత్య రంగంలో కదలికలు పెంచారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ఆయన ఇటీవల అమెరికన్, యూరోపియన్ అధికారులతో వరుస చర్చలు జరిపారు. బెర్లిన్లో అమెరికా రాయబారులతో భేటీ అయిన సందర్భంగా జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా రూపొందించిన శాంతి ప్రణాళికను కొన్ని రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత దానిని క్రెమ్లిన్ కు సమర్పించనున్నట్లు తెలిపారు. అయితే జెలెన్స్కీ ఒక కీలక షరతును ముందుంచారు. నాటో దేశాలకు మాదిరిగా ఉక్రెయిన్ కు పటిష్టమైన భద్రతా హామీని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇస్తే నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకునేందుకు తాము సిద్ధమని చెప్పారు. అయినప్పటికీ రష్యా నుంచి భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా ఉండాలంటే ఉత్తమ భద్రతా హామీ నాటో సభ్యత్వమేనని ఉక్రెయిన్ అభిప్రాయంగా మిగిలిందని స్పష్టం చేశారు. కానీ క్రెమ్లిన్ డిమాండ్లు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. తాము స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్లోని 4 కీలక ప్రాంతాలను, అలాగే 2014లో ఉక్రెయిన్ నుంచి వేరు చేసుకున్న క్రిమియాను రష్యా భూభాగంగానే అంతర్జాతీయంగా గుర్తించాలని పుతిన్ కోరుతున్నారు. అంతేకాదు, మాస్కో దళాలు ఇంకా పూర్తిగా స్వాధీనం చేసుకుని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఉక్రెయిన్ సైన్యం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న ప్రయత్నాన్ని శాశ్వతంగా విరమించుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రణాళికలో చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని నాటో దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే ఆ ప్రణాళికలో మార్పులు చేయాలని పాశ్చాత్య దేశాలు కోరుతున్నాయి.
మరోవైపు ఈ ప్రతిపాదనపై అసంతృప్తితో ఉన్న జెలెన్స్కీ 20 పాయింట్లతో కూడిన కొత్త శాంతి ప్రణాళికను రూపొందించి ఇప్పటికే అమెరికాకు సమర్పించినట్టు తెలుస్తోంది. డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించే ప్రశ్నే లేదని జెలెన్స్కీ ఇప్పటికే తేల్చి చెప్పారు. దేశ భౌగోళిక సమగ్రతపై రాజీ పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ అన్ని పరిణామాల మధ్య ఒకవైపు పుతిన్ సైనిక శక్తి ప్రదర్శన, మరోవైపు దౌత్య ప్రయత్నాలు రెండూ సమాంతరంగా సాగుతున్నాయి. శాంతి చర్చలు ఫలిస్తాయా లేక బఫర్ జోన్ విస్తరణతో యుద్ధం మరింత ముదురుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.